దాదాపు 30 సంవత్సరాలకు పైగా అడవిలో పోరాటాలు చేసి ఇప్పుడు మేము జనంలోనే ఉంటామని చెప్పి ఆరోగ్యం బాలేదు, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల మేము జనంలోకి వచ్చేసినామని చెప్పి మనతో పాటు దీనా అక్క ఉన్నారు. దీనా గారితో మాట్లాడతాం. అక్క నమస్తే. నమస్తే. మీరు అన్ని సంవత్సరాలు అడవిలో ఉండి ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం అలవాటు పడిందాక ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి? ఇక్కడ ఇంకా మనము ఇక్కడ ఉన్నది ఏదైనా అక్కడ ఉన్నప్పుడు ఎట్లయినా మనము త్యాగాలు చేయడానికి పోయినామో ఇక్కడ కూడా అలవాటు పడుతుంది. మా కుటుంబాలు, మా బంధుమిత్రులు, ప్రజలు అందులో మేము కలిసి బతకాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా కొంత ప్రయత్నం చేస్తే వస్తుంది. అది పెద్ద సమస్య కాదు, కానీ ఆరోగ్యాల సమస్యనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంతోనే ఇంకా మా కుటుంబాలలో బతకాలని వచ్చినాము. అయితే నేను పోయిన నుంచి కూడా ఇప్పుడు ముందు కూడా చెప్పిన సాంస్కృతిక రంగం నేను ఇంటికాడ ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. నేను పాటలో కూడా డప్పి కొట్టుకుంటా పాట పాడేదాన్ని. అంటే రాయడం కూడా పాడడం కూడా నాకు ఇంట్రెస్ట్. ఇంకా వేరే రంగంలో నేను పనిచేయలేదు. 33 సంవత్సరాలు కూడా నేను సాంస్కృతిక రంగంలోనే ప్రతిది కూడా పాట పాడుతూ అక్కడ సిఎన్ఎం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ రాయిస్తూ నేను కూడా రాసి పాడేదాన్ని అన్నాడు. అంటే ఆ రంగంలోనే నేను ఇక దండకారణ్యంలో ఒకటి కమిటీ ఉంటుంది. దండకారణ్యం సాంస్కృతిక సబ్ కమిటీ అని ఉంటుంది. అంటే జోన్ వ్యాప్తంగా జోన్ అంటే అక్కడ దండకారణ్యంలో 9 డివిజన్లు ఉంటాయి. ఆ సాంస్కృతిక రంగంనే మేము ఒక కమిటీలో ఉన్నా నేను. అంటే డివిజన్ అధ్యక్షురాలు వండుకుంటూ ఆ కమిటీలో పనిచేసేది. అంటే హెచ్జెడ్సి ఒక కమిటీ ఎట్లా ఉంటుందో సాంస్కృతిక రంగానికి జోన్లో కూడా అట్లా ఒక కమిటీ ఉంటుంది. అందులో నేను పనిచేసిన. అంటే ఆ రంగానికి సంబంధించింది అక్కడ భాష నేర్చుకోవడం, అక్కడ ప్రజలు పెట్టిన తిండి తినడం, వాళ్ళతో మాట్లాడడం, భాష నేర్చుకోవడం, రాయడం అంతా కొంత టైం పట్టింది. దండకారణ్యంలో కోయ కదా, అంటే కొంత టైం పట్టింది. కానీ సాంస్కృతిక రంగంలో పనిచేసే వాళ్ళకు ఎప్పుడు ప్రజలలో తిరుగుతారు కాబట్టి దానికి అంత సమస్య కూడా నాకు అడ్డం రాలేదు. కువ్విలో అయితేనేమో ఏఓబీలో కువ్వి ప్రజలు అంటారు, వాళ్ళు కూడా ఆదివాసులే. అయితే ఆ కువ్వి భాషలో కూడా పాటలు రాయడం, వాళ్ళతో వాళ్ళు తెలుగు వస్తుంది, అక్కడ సమస్య ఉండలే. కానీ ఇక్కడ కోయ వాళ్ళకు తెలుగు రాకపోయేది. అక్కడ కువ్విలో రాసిన పాట ఒకసారి పాడతారా? ఆ కువ్విలో రాసిన అంటే మేము ప్రత్యేకంగా అక్కడ రాయలే, కోయలో రాసిన. కానీ ఇదే ఇప్పుడు జ్యూతి భాష పాట కూడా మన డప్పు రమేష్ వాళ్ళు ఉన్నారు చూడు, ఈ జ్యూతి భాష అనేది ఇప్పుడు బాగానే చూడు. అది జ్యూతి భాష కువిలోకు భాష రహకిండి భాష మోనో ఉజ్జడివానే నిహి భాష నీ జ్యూతి భాషమ్మ కువిలోకు భాష జుహియని భాషమ్మ కువిలోకు భాష ఓరితి భాష చెడతమనే భాష కువి భాష హింజి లజ్జ కిన్నెరి మచ్చ హిల్లతి భాషమ్మ కువిలోకు భాష నీ జీవితి భాషమ్మ కువిలోకు భాష. అంటే ఆ భాషలా వీళ్ళు కువ్వి వాళ్ళు వీళ్ళు జంగల్లో ఉండి వీళ్ళకు భాష సరిగ్గా రాదు, పాట కూడా సరిగ్గా రాదు అనేది వాళ్ళ భాషలా ఏదైతే తెలుగు, ఇంగ్లీషు, హిందీ కలుపుతున్నారో మా భాష మాకు కావాలి అనేది ఆ పాట రాసి పాట కూడా పాడింది ఉన్నది. అంటే ఎవరి భాష వాళ్ళకే మంచిది. మాతృభాష మాది, మా మాతృభాషలో మాకు పాట ఉండాలి అనేది. అక్కడ ఇక కోయ పాటలలోనైతేనేమో చాలా పాటలు వాళ్ళతో రాసి ఇచ్చింది ఉంది. వాళ్ళ సమస్యల మీద కూడా, ఆ అమరవీరుల మీద కూడా రాసింది ఉంది. ఇది దునియలో పహాదా నిమ్మే ఆదాయిసని వాదిది తిప్పలతో బదిలీకి కాల్ దీది వాటు దీది సంగేదాయకాల్ వాటు దీది లడాయికి అకాల్ నాగలి ఉడదన నిమ్మే లోను సాపుకియన నిమ్మే గేడె గుట్ట హంజి మంజి ఎరికియాకు తెత్తన నిమ్మే బెచ్చునో జేకు వంజి ఎరు తోసి ఒత్తిని నిమ్మ పిల్ల పేకొరు తిప్పలుతూను నీవ తిప్పలు సాహే మాసి బెచ్చునో తిప్పలత్తినా నాను బెద్ది పొర్రు హక్కు ఇల్లెనా బెచ్చునో తిప్పాలత్తినా నాను బెద్ది పొర్రు హక్కు ఇల్లెనా. అంటే అక్కడ మహిళలు నాగన్లు అంటే తెలుసు కదా, నాగన్లు దున్నుతారు. ప్రతి పని గొడ్డలతోని
చెట్లు నరుకుతారు, నీళ్లు తెస్తారు, అన్ని ప్రతి పని చేస్తారు, కానీ వాళ్ళకు ఒక హక్కు లేదు అనేది అట్లా ఇంకా అమరవీరుల మీద పాటలు, కొన్ని సమస్యల మీద, జంతన సర్కారుల మీద అట్లా రాసినాము. అయితే అక్కడ ఉన్న సంస్కృతి మీరు విన్నారు కదా, మహిళల మీదనైనా అంత మూఢనమ్మకాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే దాంట్లోనూ అంత మార్పు రాకున్నా కూడా వాళ్ళ చైతన్యంగా వాళ్ళు ముందుకొచ్చి సంఘాలలో పనిచేసుకుంటూ వాళ్ళు రాత్రి కూడా సైకిళ్ళు వేసుకొని పోయి అంత చైతన్యం కూడా పెరిగింది అక్కడ. మహిళలు ఒకప్పుడు బయటికి వెళ్ళేటోళ్ళు గారు, ఇప్పుడు నెలవారీగా అయితే వాళ్ళను ఒక పురుషుని చూడకుండా బయటికి వెళ్ళకుండా ఉండేటోళ్ళు. అంటే అట్లాంటి వాళ్ళు సంఘాలలో పనిచేస్తూ జంతన్ సర్కార్లలో ఉండి మిలిషియాలో ఉండి వాళ్ళు అన్నిట్లల్లా పనిచేస్తూ ముందుకు వచ్చిండ్రు. అంటే వాళ్ళ చైతన్యం, మహిళల చైతన్యం చాలా పెంచింది అనేది సాంస్కృతిక రంగంగా మేము కొంత మేరకు అక్కడ ఉన్న ఆదివాసులను కూడగడుతూ అక్కడ ప్రజలు ఒక చైతన్యవంతులు అయ్యిండ్రు. వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము, మా నుంచి ప్రజలకు కూడా కొంత చెప్పింది ఉంది. అది మీరు పాడిన తెలుగు పాటల్లో అంటే మీకు ఇష్టమైన పాట అది ఏది? అంటే మాకు ఇష్టమైన పాట అంటేనేమో అంటే ఇంకా అన్ని పాటలు అంటే అప్పుడు గద్దరి, సంజీవి, ఇప్పుడు ధర్మన్న ఇలా పాటలన్నీ అప్పుడు పాడేవాళ్ళము అక్కడ ఉన్నప్పుడు. అక్కడ చిరుమల చెట్టు కింద లసుమమ్మ అనేది, కర్మభూమిలో పూసినవ మహిళల కోసం, కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల వాసలు నీరై కారగ కట్నపు జాలలు సమిదైపోయావా, మానవత్వమే మంట్ల గలిసిన మమతలకర్థం లేకపాయనం, ఏదగోసయగతాలు చేసిన ప్రమాణాలు పరిగాశమాడనం, ప్రేమ బంధము కట్టిన తాలి ఉరితాడయి కాటు వేసనం, పున్నమిరవ్వల వెన్నెల నవ్వ కారు మేఘములు కమ్మేశాయ, చీకటి స్థితిలో శివానివైనావా, కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల వాసలు నీరై కారగ కట్నపు జాలలు సమిదైపోయావా. అట్లా అంటే మహిళల మీద పాడుతుంటుంది. అంటే అప్పుడు ఇంకా గద్దరు అవన్నీ ఎక్స్పోజ్ కాబట్టి దాంట్లోనే చూసి నేర్చుకునే వాళ్ళం. అన్నరో అంకాల భాస్కర ఆరని మా విప్లవరణ శేఖరం, ఆరని మా విప్లవరణ శేఖరం, నిన్నుగన్నది గుంటూరు జిల్లా, అది పేరున్న పోరాటాల కిల్లా, ఆ కిల్లాలోన సత్యనపల్లి, ఆ పల్లెలోన నిన్నుగన్న తల్లి, కనిపించి చదివించి నిన్ను ప్రజలకు అప్పగించి, ఆ తల్లికి మరి మరి దండాలు, నీ పాదాలకు పరి దండాలు, సావిత్రక్క భాస్కరుల జంట, అది ఒరగపోరు ఫలితాల పంట, మేధావుల జంట ఈ జగతికి ఎలుగంట, తరతరాల ఈడిపోని జంట, యుగ యుగాల ఎలిగ జ్యోతులంట. అట్లా పార్టీలా మ్యారేజ్ చేసుకున్నాక కూడా సావిత్రక భాస్కరుల జంట ఒరగపోరు ఫలితాల పంట, అంటే వాళ్ళంతా ఆదర్శంగా ఉన్నారు అని పాట రాసి అది పాడేవాళ్ళం అన్నట్టు. అంటే క్రమశిక్షణగా వాళ్ళిద్దరిని పట్టుకొని చంపేసారు. అంటే మీరు ఎంత మంచిగా ఆదర్శంగా మీరు వచ్చే తరాలకు మీరు ఎంత నిలిచిపోతారు అనేది కొన్ని పాటలు పాడేవాళ్ళం ప్రత్యేకంగా అని కాకుండా. ఇప్పుడు అంటే మహిళలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు అడవిలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు? అంటే నిజానికి మీరు ఎంత ధైర్యంగా పోయినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడం అయినా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎట్లా ఎదుర్కొనేవారు వాటిని? అంటే మేము ఒక త్యాగాలు చేయడానికి ప్రజల కోసం మహిళలకున్న ప్రత్యేకంగా మహిళలకున్న సమస్యలు, ఇప్పుడు సార పాట, ఇప్పుడు మహిళలు సార దాగి కొడతారు, మేము పాడేవాళ్ళం అన్నట్టు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు మేము మహిళలు రాగానే చెప్పుకునేవాళ్ళు, మమ్మల్ని మా భర్తలు కొడుతున్నారు, నాకొద్దు తాగుబోతు మొగడు, అరే తాగొద్దని బతిమిలాడితే తన్ని గుద్ది చంపుతుండు, నాకొద్దు తాగుబోతు మొగడు, తాగకుంటే నా మొగడు ఏం సక్కని మొగడమ్మా, తాగకుంటే నా మొగడు ఏం సక్కని మొగడమ్మా, సారవాసన వస్తే చాలు సందల బట్క ఉరుకుతుండు,
నాకొద్దు తాగుబోతు మొగడు. అంటే ఆ మహిళలంతా ఇప్పుడు మహిళలకు ప్రత్యేకంగా అప్పుడు మన తెలంగాణలో సారాతో మహిళలు చాలా సమస్యలు ఉండి ఆ కొడితే ఆత్మహత్యలు చేసుకోవడం ఇది ఉన్నది కదా. అట్టాలను మహిళా సంఘాలు పెట్టడం మూలంగా మహిళల పాటలు, సమస్యల పాటలు ఇవన్నీ వాళ్ళను సంఘాలలో చేయడం మూలంగా ఏంటంటే ఒక చైతన్యం కూడా తెచ్చుకున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు మహిళకు ఒక ఒంటింట్లో ఏదైతే పనిచేస్తున్నారో ఆ ఒంటింటి నుంచి ఆ ప్రపంచానికి దాటి ఇప్పుడైతేనేమో చదువుకొని అటు ఇటు పోతురు, కానీ సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఏంటిది? ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక సమస్య ఉన్నది, ముందున్న ఇంకా ఒక రకమైన పితృస్వామ్యం, భూస్వామ్య విధానం. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, ఒక మహిళ అనేది ఒక కాలుకేసుకున్న చెప్పు లెక్క ఉండాలి. ఇష్టం లేని పెళ్లిళ్ళు, చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు కదా. మాకు కూడా అప్పుడు 90లు అంటే 14 సంవత్సరాలలో పెళ్ళి. అంటే ఒక పిల్ల పెద్దగా అయ్యే వరకు తెలివితేటలు పెరగొద్దు అనేది ఉంటుండే. అంటే అప్పుడున్న సమస్యలు కొన్ని ఉన్నాయి, దాంట్లో కన్నా ఇప్పుడు ఇంకా కొంత ఉన్నతం ఎక్కువ రేటుగా పెరుగుతున్నాయి కదా. సామ్రాజ్యవాద సంస్కృతి మీరు చూస్తున్నారు కదా. రోజు ఒక బతుకులు ఎట్లా మారాలని పాట లేదు, నీకు ఎల్ల చూడు నగ్నంగా ఒక మహిళలను ఇప్పుడైతే విపరీతంగా చూడాలని కూడా లేకుండా. అంటే సమాజంలో ఒక సమాజం మంచి సమాజం కావాలంటే మంచి మనుషులుగా కూడా దాన్ని ముందుకు పోయి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలామంది మరి లేరు ఆ మంచి మనుషులు ఉన్నారు, కానీ ఆ మంచి మనుషులుగా కూడా అందరిని మార్చడానికి ప్రయత్నం చేయాలి అని. అందులో భాగంగా ఇప్పుడు ఎంతోమంది కళాకారులు ఉన్నారు, చేస్తారు. మేమేం ఆరోగ్యాలకు సంబంధించి ఉన్నాం కాబట్టి మా బతకడానికి ఇంకా ప్రజలలో మా కుటుంబంతో ఉండడానికి వచ్చినాము. మీరు వచ్చేటప్పటికి అడవిలో ఇంకా ఉద్యమంలో ఎంతమంది మహిళలు ఉన్నారు? అంటే చాలా మంది ఉన్నారా? ఎక్కువ మంది అంటే మహిళలు దండకారణ్యంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ రిక్రూట్ కావడం. అంటే దండకారణ్యంలో మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి మహిళలు ముందుకు వచ్చేసి అందులో డీవీసీ నెంబర్గా వెజ్జెడ్ స్థాయిలో కూడా ఉన్నారు, ఏసీ నెంబర్గా ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు. అంటే మహిళలు ఎక్కువ రిక్రూట్మెంట్ అయ్యారు. అంటే దండకారణ్యంలో మన తెలంగాణలో మహిళలే తక్కువ ఉన్నారు. అప్పుడు ఒక మహిళ రావడానికి పెద్ద పురుషులతో 10 మందిలో ఎట్లా తిరుగుతారు అనే సమస్య. ఇప్పుడే అది లేకుండా దండకారణ్యంలో మెజార్టీ మహిళలు. ఆపరేషన్ కగార్ మీద మీ ఉద్దేశం ఏంది? అంటే ఆపరేషన్ కగార్ అంటే మీకు అంత తెలిసిందే కదా. ఇప్పుడు మన వాళ్ళు అన్నారు కదా, ఆ కగార్ అనేది అక్కడ ఉన్న ఆదివాసీలను సంపత్తి పూర ఇంకా అదాని అంబానికి మీరు ఎన్నో పేపర్లలో అవన్నీ ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించింది అక్కడ క్యాంపులు వేయడానికి సంబంధించి అవన్నీ కూడా కగారుకు ప్రజలు కూడా వ్యతిరేకంగా కొట్లాడినరు. ఏదైనా ఆ కగారు ప్రజలకు వ్యతిరేకం అనేది. నంబాల కేశవరావు మీరు అంటే ఉండేనా అప్పుడు కలిసి పనిచేసిన? మేము వేరే కాడ ఉన్నాము, నంబాల కేశవరావు వేరే ఉన్నాడు. అది ఎట్లా జరిగింది అనేది ఇంకా మాకు